ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గురించి మనం చెప్తే యోగి ఆదిత్యనాథ్ ఆ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది బుల్డోజర్లు. ఎందుకంటే బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది అని చెప్పి ఒకప్పుడు ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా వైరల్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అటువంటి బుల్డోజర్స్ని యూపీకి తీసుకొస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. మళ్ళీ బుల్డోజర్స్ రాజ్యం రాబోతుందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే బుల్డోజర్స్ని అంత భారీ ఎత్తున ట్రైన్స్ నుంచి డంప్ చేస్తున్న వీడియోస్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. కొన్ని అంటే కొంత సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్గా ఉన్న వీడియో అని చెప్పుకోవచ్చు, వైరల్ అవుతున్న వీడియో అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్స్ అనేవి గూడ్స్ ట్రైన్ నుంచి వందల కొద్ది అటు దింపుకోవడం అంటే ఇది చేసుకోవడం గోరఖ్పూర్ స్టేషన్లో కనిపించడం కూడా జరిగింది. వందలకి పైగా బుల్డోజర్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో రైల్వే స్టేషన్లో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇవి రావడానికి ప్రధాన కారణం దీపావళి తర్వాత భారీ యాక్షన్ ప్లాన్ ఒకటి చేస్తున్నారు అటు సీఎం యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. రియల్ మాఫియాపై సీఎం యోగి ఉక్కుపాదం మోపనున్నారు. దీపావళి తర్వాత దీనికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే ఈ భారీ ఎత్తున బుల్డోజర్స్ అనేవి అటు దిగుమతి చేసుకుంటున్నారు అని చెప్పిన న్యూస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఇందులో భాగంగా అటు గూడ్స్ ట్రైన్లో 100కు పైగా బుల్డోజర్స్ని అక్కడికి తీసుకురావడం జరిగింది యూపీ గోరఖ్పూర్ స్టేషన్ అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కొరడా చులిపించేందుకు 5 జిల్లాల్లో ఈ ఆక్రమణలను తొలగించేందుకు కలెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. అందులో భాగంగా దీపావళి తర్వాత దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ బుల్డోజర్స్ అనేవి తీసుకొచ్చారని చెప్పి కూడా ప్రస్తుతం ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజంగా ఈ వీడియో యూపీకి సంబంధించిందేనా, అసలు ఆ బుల్డోజర్స్ అన్ని ఎందుకు డంప్ చేసుకోవాల్సి వచ్చింది, డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం వైరల్ అవుతున్న న్యూస్ ఎంతవరకు నిజం అనుకోవచ్చు? యూపీలో నిజంగానే వందల కొద్ది బుల్డోజర్స్ ని తీసుకొచ్చారా గోరఖ్పూర్ స్టేషన్ లో అని కూడా చెప్తున్నారు. ఆ వీడియో నిజమైందేనా? సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కూడా మనం చూస్తున్నాం. అసలు దీనికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు శివ? రైట్, మనం చూస్తున్నాం వీడియోస్ కి సంబంధించి ఏ విధంగా అయితే గోరఖ్పూర్ స్టేషన్ లో 100కి పైగా బుల్డోజర్స్ వస్తున్న వీడియోస్. అయితే నార్మల్ గా ఈ బుల్డోజర్స్ ని చూస్తేనే యూపీలో ఉన్న నేరస్తుల వెన్నులో వణుకు పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరాలు చేస్తే ఖచ్చితంగా తమ ఇళ్లని కూలగొడతారు అనేది కూడా యూపీ ప్రభుత్వంలో ఉన్న నేరస్తుల్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఖచ్చితంగా మేము ఏదైనా నేరానికి పాల్పడ్డామంటే మా ఇంటిని కూలగొట్టుతారు ఈ బుల్డోజర్తో అని చెప్పి కూడా వాళ్ళు ఇది తీరు కూడా మనం ఇంతకుముందు చూసాం. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకొచ్చిన బుల్డోజర్ వణుకు ఇప్పుడు మళ్ళీ మొదలైందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వందల కొద్ది బుల్డోజర్స్ని ఇప్పటికే గోరఖ్పూర్ స్టేషన్లో అటు గూడ్స్ రైల్లో దిగుమతి చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇంతకుముందు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు ఉత్తరప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బుల్డోజర్స్ తో తగిన బుద్ధి చెప్పడానికే వందల కొద్ది బుల్డోజర్స్ ని తీసుకొస్తున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ అంశం. దీంతో పాటు అనేక మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనపరుచుకునే క్రమంలో చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ బుల్డోజర్స్ అనేవి తీసుకొస్తున్నారు ఉత్తరప్రదేశ్ కి. అయితే భూములను సరెండర్ చేయాలని ఇప్పటికే ప్రచారం జరిగింది. ప్రభుత్వ భూమిని ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోక ముందే మీరు భూమిని ఆక్రమించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరెండర్ చేయాలని చెప్పి కూడా ప్రచారం జరిగింది. మరి ఎంతవరకు సరెండర్ అనేది చేశారు, ఎంతవరకు భూముల్ని ఖాళీ చేశారు, ఆక్రమించిన భూముల్ని ఎవరెవరు ఖాళీ చేశారు అనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. ప్రస్తుతం అయితే బుల్డోజర్స్ కి పని చెప్పే అవకాశం కనిపిస్తుంది యూపీలోని అటు సీఎం కి సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ అని చెప్పుకోవచ్చు. అక్రమ కట్టడాలను కూల్చేందుకే అధికారులు ప్లాన్ షురూ చేశారు. ఇందులో భాగంగానే 100కి పైగా బుల్డోజర్లను తీసుకొచ్చారని యూపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఇంతకు ముందు బుల్డోజర్స్ రాజ్యం నడుస్తుంది అని చెప్పి కూడా చాలా వరకు ప్రచారం జరిగింది. దానికి సంబంధించి చాలా వరకు ఎంతో మంది వ్యతిరేకతను కూడా వ్యక్తపరిచిన తీరు గతంలో మనం చూసాం. ఆ రాష్ట్రంలో నిందితుల ఇళ్లను కూల్చేందుకు బుల్డోజర్స్ ఉపయోగిస్తారు. బుల్డోజర్ అంటేనే ఎక్కడో అవినీతి జరిగిందని చెప్పి కూడా అర్థం వచ్చేలాగా బుల్డోజర్స్ రాజ్యం నడిచింది ఒకప్పుడు. అందుకే
యూపీలో బుల్డోజర్ రాజు నడుస్తూ ఉంటుందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు మళ్ళీ ఆ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీగా గోరఖ్పూర్ స్టేషన్లో అటు గూడ్స్ రైల్లో మళ్ళీ ఈ బుల్డోజర్స్ ని దిగుమతి చేసుకోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల్ని ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే ఆక్రమించారో మీరందరూ కూడా తిరిగి దాన్ని సరెండర్ చేయండి, తిరిగి ఇచ్చేయండి ప్రభుత్వానికి, మీరు దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు చక్కగా. అయితే ఆదేశాలని పాటించిన వాళ్ళందరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా ఇది చేస్తారు. దాని తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు ఆ స్థలాన్ని ఖాళీ చేయలేదో, ఇంకా కబ్జా చేసి అలాగే తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడానికి బుల్డోజర్స్ ని దిగుమతి చేసింది అటు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అని చెప్పుకోవచ్చు. ఇక దీపావళి తర్వాత యాక్షన్ ప్లాన్ షురూ అయ్యే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన విజువల్స్ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోనే. 100కు పైగా బుల్డోజర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వీడియోలో చూస్తే గోరఖ్పూర్ స్టేషన్ లోని అటు గూడ్స్ రైలు దీన్ని దిగుమతి చేస్తున్నారు. అయితే ఇన్ని బుల్డోజర్స్ వస్తున్నాయంటే ఎంత లెక్కన ఆక్రమణకి గురైందో ప్రభుత్వ భూమి ఉత్తరప్రదేశ్ లో కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇన్ని బుల్డోజర్స్ కి పని చెప్పనుందా యోగి ఆదిత్యనాథ్ సర్కార్? ఇంత మంది అంటే ఎంత భూమి మనకి ఆక్రమణకి గురై ఉంటుంది, ఎంత భూమి కబ్జాకి గురై ఉంటుంది, ఒకసారి అంచనా కూడా అందని విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే బుల్డోజర్స్ ని మళ్ళీ తీసుకురావడంతో ఒక్కసారిగా భూమి ఆక్రమించిన వాళ్ళని చెప్పుకోవచ్చు, లేదంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. మరి బుల్డోజర్స్ ని అయితే ఇప్పటికే దిగుమతి చేశారు. దీపావళి తర్వాత యాక్షన్ ప్లాన్ ఉంటుందంటున్నారు. కలెక్టర్ తో ఆదేశాలు జారీ చేశామంటున్నారు. ఎవరైతే మీరు స్వయంగా భూమిని ఖాళీ చేసేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తుంది యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అని చెప్పి కూడా ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజంగానే కబ్జా చేసిన వాళ్ళకి బుల్డోజర్తో అనే సమాధానం చెప్తారా? అందుకని వీటిని దిగుమతి చేసుకుంటున్నారా, లేదంటే ఇది పాత వీడియోనా? ఈ డీటెయిల్స్ అన్ని మనకి త్వరలో తెలిసే అవకాశం కనిపిస్తుంది.